నమస్తే, మీరు చూస్తున్న తెలంగాణ 90 టీవీ గరం ఛాయ్ వార్తలకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ప్రధాన వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి, అదేవిధంగా సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం ఒకసారి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన వార్తలు చూద్దాం. ఒకటే పీరు తొలి మసీదు, ఆషన్న ఊషన్న నినాదాలతో మారుమోగిన పీరీల పండుగ. జిల్లా వ్యాప్తంగా భక్తి శ్రద్ధలతో ఘనంగా మొహరం వేడుకలు. ఇంటింటికి రెమ్యులేషన్, క్షేత్రస్థాయిలో జోరందుకున్న సార్. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ వేగం. విఎల్ఓలు ఓటర్లకు వారాల పంపిణీ. వంతెన లేక ఇబ్బందులు, వానస్తు సంభిస్తున్న జనజీవనం. మంజీర పరివారక ప్రాంత ప్రజలకు ఇక్కట్లు. అదేవిధంగా రోడ్డుపైనే సంత, ట్రాఫిక్ సమస్యతో వాహనదారులకు ఇబ్బందులు. స్థలం కేటాయించాలని మోపల్ మండల ప్రజల విజ్ఞప్తి. 30వ వార్డులో అన్ని సమస్యలే. కోతులబేడుతో కాలనీ వాసుల అవస్థలు. ఎత్తైన ప్రదేశానికి చేరని నీరు, నిరుపయోగంగా వాటర్ ట్యాంకులు, ప్రమాదకరంగా పెద్ద గోతి పట్టించుకొని ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ఎండకు వాడుతూ వానకు తడుస్తూ ఫకీరాబాద్లో ప్రయాణ ప్రాంగణం కరువు. బస్సుల కోసం రోడ్లపైన నిరీక్షణ, ఇబ్బందుల్లో ప్రయాణికులు. అంబులెన్స్ను ఢీకొన్న ట్రాక్టర్, 5గురికి తీవ్ర గాయాలు. మృతదేహాన్ని తమిళనాడు నుంచి ఉత్తరప్రదేశ్కు తీసుకెళ్తుండగా అర్గుల్ 44వ జాతీయ రహదారిపై ఘటన.